त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्चराहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 22 శనివారం। ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం। పౌర్ణిమ శనివారం ఉదయం 6:30 వరకు ఉంది। మూలా నక్షత్రం సాయంత్రం 6:30 వరకు 6:40 వరకు ఉంది। ఈ రోజున మరి వర్జన్ రాత్రి 5:03 నుంచి 6:40 వరకు ఉంది। మరల తెల్లవారుజామున 4:12 ప్రారంభమై ఆదివారం పొద్దున మరి 5:45 వరకు ఉంది। తర్వాత ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 5:30 నుంచి 7:14 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి ఉదయం 10:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:33 ఇక్కడ ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే రాహువు మీనంలో, శని కుంభంలో, మేషంలో కుజుడు, గురువు వృషభంలో, రవి బుధ శుక్రులు మిథునంలో, తర్వాత ఈయన కన్యలో కేతువు, చంద్రుడు ధనుస్సులో సంచారం చేస్తున్నారు। ఈ రోజున మనకున్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి అందరం కూడా భగవన్నామం చేద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। వాళ్ళ సూర్యోదయం తర్వాత కేవలం 2:29 మాత్రమే పౌర్ణమి ఉండి తదనంతరం పాడ్యం ప్రారంభమైంది। ఈ పాడ్యమి యాగకాలం అని చెప్పి రాస్తూ ఉంటారు పంచాంగాల్లో। యాగకాలం అంటే ఏమిటి అని చాలామంది అడిగారు। యజ్ఞం చేసిన వాళ్ళు ఇష్టి అని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ పాడ్యమి నాడు స్పెసిఫిక్గా నిర్వహణ చేస్తారు। వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేసుకుంటూ ఉంటారు। ఈ ప్రతి పాడ్యమికి కూడా ఇష్టి అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది। ఈ అగ్నిహోత్రుడికి ఇచ్చేటువంటి హవిర్భాగాలు కొంచెం విశేషంగా అక్కడ ప్రకరణం ఉంటుంది, ఆ ప్రకరణం ప్రకారం చేస్తూ ఉంటారు। అలాగే ఈ అగ్నిహోత్ర ప్రాధాన్యంగా వాళ్ళ యొక్క అనుష్ఠానాన్ని సాగించే వాళ్ళు ఉంటారు। వాళ్ళల్లో ప్రారంభంలో వివాహం అయిన తర్వాత ఈ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు వివాహం 5 రోజులు వివాహం అవగానే మరి అన్వారంభణి అనే ప్రోగ్రాం చేసుకుని అక్కడి నుంచి ప్రతిరోజు ఉపవాసన చేసుకుంటూ స్థాళీపాకం అనే ప్రకరణాన్ని పాడ్యం నాడు చేస్తూ ఉంటారు। అలాగే ఇక్కడ ఈ వైష్ణుదేవం చేసిన వాళ్ళు, తర్వాత ఈ ఆధానం చేసిన వాళ్ళు, యజ్ఞం చేసిన వాళ్ళు, ఈ యజ్ఞానికి తర్వాత మిగతా కార్యక్రమాలు, ఈ విశేషమైన యజ్ఞాలన్నీ కూడా ఉన్న తర్వాత అన్నీ కూడా చేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాడ్యం నాడు ఆ అగ్నిహోత్ర ప్రాధాన్యంగా చేసేటువంటి ప్రకరణం, విశేషమైన ప్రకరణం ఈ యాగకాలం అని చేసిన రోజున ఉంటుంది। ఒకవేళ ఆదిదేవతన ప్రతిబంధకాలు అశోచాదిలో వచ్చి ఆగితే కనుక ఆ రోజున వాళ్ళ తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉంటారు। కానీ రెగ్యులర్ ప్రాసెస్లో ఈ పాడ్యమి మరి సంగవ కాలానికి ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని దానికి నిర్ణయించడానికి మనకి ముహూర్త బాల శిక్షలో యాగకాలం నిర్ణయం చేయడం ఎలాగా అనేటువంటి ప్రోగ్రాం మనం ఒకటి చేసాం। మీరు అట్లాగా చూసుకోవచ్చు అక్కడ। అంటే యాగకాలం ఏ రోజు, ముందు రోజా మరుసటి రోజా అంటే పాడ్యమి రేపు పొద్దున కూడా ఉంది కదండి అని అడగచ్చు మీరు। దానికి సందర్భం అన్నమాట। ఆ సందర్భంలో మరి అందరూ కూడా వీటిని అనుష్ఠిస్తూ ఉంటారు। ఆ తర్వాత ఈ పాడ్యమి ఉభయ పాడ్యముల్లో కూడా ఈ అగ్నిహోత్ర ప్రాధాన్యంతో కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా వారి కార్యక్రమాలని నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। అక్కడ ఆ రోజున తప్పనిసరిగా ఈ అగ్నిహోత్ర ప్రాధాన్యంతో విశేషమైనటువంటి ప్రకరణం చేసుకుని వెళ్తారు। గణితం ప్రకారంగా నిర్ణయం చేసిన విశేషాన్ని మీకు అక్కడ పాఠం చెప్పాను। ఎప్పుడైనా సరే మీరు వీటి ఏం చేస్తారు, ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే కనుక మీరు చాలా చక్కగా దగ్గరలోనే ఎవరైనా ఆహితాకులు పాడ్యం నాడు చేస్తున్నటువంటి ఆ ఇష్టి ప్రోగ్రాం చూడడానికి వెళ్ళండి। మనకి కొన్ని ధర్మాలు చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది। ఈ పాడ్యం నాడు ఇష్టి చేసుకున్నటువంటి ఆహితాగ్నులు ఎవరైతే ఉంటారో, అంటే సోమయాజులు అని పిలుస్తూ ఉంటారు వాళ్ళని, వాళ్ళకి
ఆ ఇష్టి కార్యక్రమానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు తీసుకెళ్ళి ఇవ్వడంలో చాలా లాభం ఉంది. దాని మూలంగా పుణ్యం చేకూరుతుంది, ఐశ్వర్యం చేకూరుతుంది, కుటుంబానికి చాలా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పేసి మనకి మన పై తరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. బ్రాహ్మణులు యజ్ఞాలు చేయాలి, ఇతరులందరూ కూడా యజ్ఞం చేసి అగ్నిహోత్ర ఆరాధన చేస్తున్న వాళ్ళకి సహకారం చేయాలని పురాణాలు, ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కారణం ఏమిటి అంటే యజ్ఞం, ఈ అగ్నిహోత్రం ఇవి రెండు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా స్వతహాగా వాళ్ళకి ఇచ్చేటువంటి లాభం ఏమీ లేదు అందులో. అంతా కూడా దేశక్షేమం కోసమే. పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అనేటువంటి ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు వాళ్ళు. రఘువంశం చెప్పేటప్పుడు దుదోహగాంస యజ్ఞాయ సస్యాయ మఘవాదివం సంపద్వినిమయేనోభౌ దధతుర్భువనద్వయం అని చెప్తాడు. దుదోహగాం స యజ్ఞాయ సస్యాయ మఘవాదివం. యజ్ఞం చేయడం మూలంగా ఇంద్రుడు ఆవిర్భాగాలు తీసుకుని ఆయన మళ్ళీ కురిపించాల్సిన వర్షాలని పంచభూతాల ద్వారా, దిక్పాలకుల ద్వారా మొత్తం అంతా సృష్టిని రక్షణ చేస్తే ఇక్కడ పంటలు పండుతుంటే అనేటువంటి అంశాన్ని వాళ్ళు పరస్పరం యొక్క సంపద్వినిమయోనోభవం, వాళ్ళిద్దరూ కూడా సంపదలని వినియోగం చేసుకున్నారు. వాళ్ళకి అనే అంశాన్ని ప్రస్తావన చేసుకొస్తాడు అక్కడ. భూమిని దున్నడం దుదోహగాంస యజ్ఞాయ అంటూ అక్కడ చెప్తారు ఇట్లాంటివన్నీ కూడా. అందుకోసమే సంస్కృతంలో కావ్యాలు చదువుకుంటూ ముందుకు వెళ్తే ఇవన్నీ కూడా ఉపమానాలు బాగా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ యజ్ఞాలు చేయడం మూలంగా ఈ దేవతలకు ఇచ్చే ఆవిర్భాగాల్లో ఈ యజ్ఞం చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కామ్యం కోసం సంకల్పాలు చెప్పడం ఉండదు అక్కడ. వాళ్ళందరూ కూడా మరి పరమేశ్వరం దృష్ట్యా పరమేశ్వర ప్రీతిగా చేస్తూ ఉంటారు. దాని మూలంగా లోకానికి సుభిక్షం. ఇంద్రాది దేవతలకి ఇట్లాగ ఆవిర్భాగాలు ఇస్తే వాళ్ళకి ప్రీతి. వాళ్ళవి తీసుకుని మరి సృష్టి సస్యశ్యామలంగా ఉండేలా చేస్తుంటారు. అందరూ చేయాలి. కలి ప్రభావం చేత ఇవాళ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సంఘంలోంచి సహకారం తక్కువగా ఉంది, చేసిన వాళ్ళకి ప్రోత్సాహం తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇంకా కుటుంబంలోంచి ఆరుషేయంగా వస్తున్నటువంటి తరతరాలుగా మన అదృష్టవశాత్తు మన కృష్ణా తీరంలో ఇప్పటిదాకా ఇక్కడ కూడా ఈ యజ్ఞము అనేటువంటి విషయంలో బ్రేక్ లేకుండా నడుస్తున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మన తీరంలోనే అది గొప్ప, చక్కగా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. నిత్యం అగ్నిహోత్రం చేసుకోవాలి, యజ్ఞం చేయాలనేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ పద్ధతి సమాజం మొత్తం నడిస్తే కనుక ఇంకా విశేషంగా ఉంటుందన్నమాట. అటువంటి ఆహితాగ్నులు వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం చేయించాల్సిన బాధ్యత మంది. యజ్ఞం ఆయన చేస్తున్నాడు, కానీ యజ్ఞం చేయించాల్సిన బాధ్యత మంది. అంటే మొత్తం అంత ద్రవ్యం మనం పెట్టుకోలేకపోవచ్చు, పైగా పెట్టుకోకూడదు కూడా. అందరూ చేయబడాలి. పుణ్యకార్యం, సమాజ కార్యక్రమం, వ్యవస్థా కార్యక్రమం కాబట్టి. అలాగే ఈ ఇష్టి కార్యక్రమం చేసేటువంటి ఆ ఆహితాగ్నులకు కూడా పాడ్యమి నాడు ఎవరున్నారు మనకి చుట్టుపక్కల యజ్ఞం చేసిన ఆహితాగ్నులను కనుక్కొని వాళ్ళకి ఆ ఇష్టి కార్యక్రమానికి కావాల్సిన ఆవు నెయ్య లేకపోతే ఇంకోటి ఆ వనరులన్నీ కూడా మనం చేకూరిస్తే యజ్ఞం చేసిన ఫలితం మనకు కూడా వస్తుంది. యజ్ఞం జరిపించడానికి కావాల్సిన వనరులు మనం చేకూర్చడం మూలంగా యజ్ఞం చేసినటువంటి పుణ్యం కూడా మనకు కూడా వస్తుంది. ఆ సోమయాజులు అనే పేరు మనకు రాకపోవచ్చు, కానీ అటువంటి పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి మన భారతీయ సనాతన ధర్మంలో కామ్యం కోసం చేసేటువంటి యాగాలు, సుదర్శన యాగం, లక్ష్మీ యాగం, చండీ యాగం, అలాంటి వాటికి మన గోత్రనామాలు కూడా చెప్తారుగా. మనకు కూడా ఏదో ఐశ్వర్యం కలిసి వస్తుంది, వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, మన పిల్లలు చదువు వస్తుంది, మన పిల్లలు తొందరగా పెళ్ళి అవుతుంది అని ఎట్లా ఆశిస్తున్నాము. ఇక్కడ గోత్రనామాలు చెప్పరు, మీ గోత్రనామాలు అక్కడ చెప్పరు. అది అసలు వాళ్ళ గోత్రనామాలు కూడా వాళ్ళు పరమేశ్వరం దృష్ట్యా పరమేశ్వర ప్రీతి అది చేసేది, వ్యవస్థ కోసం చేసేది, సమాజ లోకక్షేమం కోసం చేసేది. మీ గోత్రనామాలు చెప్పరు. మీ ద్రవ్యం వాడారు కదా అని మీ గోత్రనామాలు చెప్పరు. అయినప్పటికీ కూడా మన ద్రవ్యం ఆ యొక్క ఆవిర్భాగాలతో ఇంద్రాది దిక్పాలకు వెళ్తుంది కదా, దేవతామూర్తులందరికీ కూడా. యజ్ఞేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణకి ప్రత్యక్షంగా వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడైతే ఆ శ్రీమన్నారాయణుడికి యజ్ఞేశ్వరుడు ద్వారా ప్రత్యక్షంగా ఇష్టి కార్యక్రమం ద్వారా వెళ్తుందో ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం మనకు కూడా లభించి ఈ కార్యక్రమాల ద్వారా శ్రేయస్సు చేకూరే అవకాశం వస్తుంది. కాబట్టి ఇటువంటి ముఖ్యమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటిల్లో వేదోక్తమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. ఇది చాలా విశేషమైన ధర్మం. ఇవాళ ఆధునిక ఆధ్యాత్మిక గురువులు ఇట్లాంటివి ప్రచారం చేయట్లేదు. యజ్ఞేశ్వరుడు, యజ్ఞం చేసేటువంటి పండితులు,
ఈ ఆహితాగ్నులు వాళ్ళని ఎంతలా గౌరవించి ఎంతలా మనం వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటే వాళ్ళ యొక్క ప్రభావం, వాడి యొక్క ఆశీర్వచన ప్రభావం మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. అంత గొప్ప విశిష్టత ఉంది వాళ్ళకి. సమాజంలో వాళ్ళకు గొప్ప విశిష్ట స్థానం ఉంది. కంచి పరమాచార్య స్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు, ఇప్పుడున్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఈ ఆహితాగ్నులని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటారు, సత్కరిస్తూ ఉంటారు, సన్మానిస్తూ ఉంటారు. నిత్యం అగ్నిహోత్రం చేసే వాళ్ళకి వాళ్ళు చాలా విశేషమైన స్థానం. వాళ్ళ ఇళ్ళకి పిలవకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. అంత గొప్ప స్థానం అంటే వాళ్ళది. అది గమనించుకుని అందరూ కూడా ఇవాళ రోజున మీ దగ్గరలో ఉన్న ఆహితాగ్నుల దగ్గరికి వెళ్ళి హోమధూమం గవాం రేణు వేదానాం ధ్వనిరేవచ, ఆవులు వెళ్తుంటే వాటి పక్కన ఆ గిట్టల మూలంగా లేస్తున్నటువంటి ధూళి మన ఒంటి మీద పెడితే ఐశ్వర్యం అంట. హోమధూమం, ఈ యజ్ఞం చేసిన వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి హోమం అది బయటకు వచ్చి మనకు తగిలితే కనుక ఆ హోమధూమం మనకు తగిలితే దాని మూలంగా మనకి ఐశ్వర్యం పడుతుంది. వేదానాం ధ్వనిరేవచ, వేదధ్వని వినడం మూలంగా శుభం చేకూరుతూ ఉంటుంది. ఇవాళ ఈ మూడిటికి మనం దూరం అయ్యాం. సనాతన ధర్మం అనే పేరుతో ప్రసాదం పెట్టే గుళ్ళకి వెళ్ళాలి, మన గోత్నామాలతో పూజ చేసేటువంటి హోమాలకు డబ్బులు ఇవ్వాలి, యాగాల డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం. కానీ యజ్ఞం చేసేటువంటి ఆహితాగ్నులను పోషించడంలో లాభం ఉందనే విషయాన్ని మర్చిపోం. ఈ యొక్క విషయాన్ని మళ్ళీ అందరూ కూడా పునః మీరు సాధించుకుని ముందుకు వెళ్ళి గౌరవించి ఈ స్థానాన్ని ఆహితాగ్నులందరినీ కూడా గౌరవిస్తూ యజ్ఞయాగాదికి కృతులు చేస్తున్నటువంటి ఆహితాగ్నులను గౌరవిస్తూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విశ్లేషణాత్మకమైన దృష్టిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఏ పనిలోనూ కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కృత్తిగా 2, 3, 4 పాదాలు వాళ్ళు చాలా ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతారు. అలాగే మరి రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకోవడానికి చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి వాహన చికాకులు, వాహన ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మిథున రాశి. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి చక్కటి ప్రణాళికలు చేసి లాభాలు అందుకుంటూ చాలా సానుకూలమైన పరిస్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి చాలా లాభదాయకమైన పనులు నడుస్తూ ఉంటాయి. ప్రయాణ సౌకర్యాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అనుకోని లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. కార్యక్రమాల్లో సుఖవంతమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తలు పాటిస్తున్న కొద్దీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే కొంచెం అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కారణం అంటే వ్యయంలో 3 గ్రహాలు ఉన్నాయి, అష్టమంలో శని ఉన్నారు. మీకు మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ గోచారాన్ని మీరు సందర్భం చేసుకుని మీరేం చేయాలంటే మీ పర్సనల్ సిద్ధాంతాల దగ్గర వెళ్ళి మీ జాతకాలను ఒక్కసారి స్టడీ చేయించుకోండి ఈ సమయంలో. కారణం అంటే కొన్నాళ్ళ పాటు ఈ గ్రహాలు ఏ సంచారం, అష్టమ శని,
వీటి ప్రభావం చేత ఏమైనా విశేషంగా ఇంకా దశలో అంతర్దశల ప్రభావానికి అడ్డంకులు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సహజంగా ఇలాంటి సందర్భాలు నడిచేటప్పుడు పాత సమస్యలు మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చూస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి చికాకులకి మార్గాలు, వాటిని ఉపశమింపజేసుకునేటువంటి మార్గాలు కనబడతాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యవహారాల్లో మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు దొరుకుతారు. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారాలు మీరు పొందే ప్రయత్నం చేస్తారు. కానీ ఏదైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత సింహరాశి. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తున్నాయి అనేటువంటి పరిస్థితి మాత్రం మీరు అనుకోవద్దు. కొంచెం చికాకులు బాగా నడిచే అవకాశాలు కూడా పక్కనే ప్రయాణం చేస్తున్నాయి. ఇది గమనించుకోవాలి. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ రాహువు, శని బాలేదు, మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. అంతా బాగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా చికాకు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా ఓర్పుగా, నేర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా, ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా మరి కొంచెం ఆటంకాలు ఉంటే వాటిని మరి కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలువ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పదాలు వాళ్ళు ఆరోగ్య విషయం జాగ్రత్తలు పాటించాలి. హస్త నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంగా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలువ చేసుకోవద్దు. అన్ని పనులు కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. చిత్తా నక్షత్రం 1, 2 పదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి. తర్వాత తులారాశి. తులారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా, వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుజుడు అనుకూలం తక్కువగా ఉంది, గురువు అనుకూలం తక్కువగా ఉంది. అవసరానికి తగినటువంటి ఆర్థిక లావాదేవీలు కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాలు కలువ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. చిత్త 3, 4 పదాలు వాళ్ళు ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. అలాగే తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 1, 2, 3 పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా బాగా నడిచే అవకాశం కనబడుతోంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని పనులు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వీటిలన్నింటిలో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఈ రాశి వాళ్ళకి ఇక్కడ అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వెంబడించే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొన్ని పొరపాట్లు తెలియక చేసే అవకాశం వస్తుంది. ఆ కారణం చేత కొంచెం చికాకులు అదే వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ధనురాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది.
కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగుంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి కానీ సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కోపావేశాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీరు ఆప్యాయతలు, అనురాగాలు ప్రదర్శించాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయంలో చిన్న చిన్న చికాకులు ఎదురైనా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతి వ్యవహారంలో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా లాభదాయకంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళు ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాలు లాభాలు పొందుతారు. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. ధనిష్ట 1, 2 పదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. అన్ని పనులు బాగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుకునే అవకాశం వస్తుంది. అనుకోని విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కార మార్గాలు దొరికే అవకాశం బాగా కనబడుతూ ఉంటుంది. ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళు ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. శతభిష నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయం అయ్యే అవకాశం వస్తుంది. అలాగే మరి పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. తర్వాత మీన రాశి. ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కొంచెం చిన్న చిన్న చికాకులు వచ్చినా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్ని పనులు మీరు స్వయంగా ప్రతి పని పూర్తయ్యేదాకా వెంబడించి సానుకూలం చేసుకోవాలనేటువంటి విషయంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా కలుగ చేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త, ప్రత్యేకమైన దృష్టితో కార్యక్రమాలు సానుకూలం చేసుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.